హల్లెలూయా హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా స్తోత్రం 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 తండ్రి మహోన్నతుడా తండ్రి సర్వశక్తిమంతుడా సర్వాధికారి సర్వ సృష్టికి కారణభూతుడా యేసయ్యా మీకే వందనాలు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు 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 నాయన మరొక ఆదివారం యొక్క సన్నిధిలో మిమ్మల్ని స్తుతించి ఆరాధించుకోవడానికి మీ వాక్యాన్ని ధ్యానించుకోవడానికి తండ్రి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు నాయన గత వారం అంతా మీకు రెక్కల చాటు మిమ్మల్ని భద్రపరిచి మీ వాక్యంతో మమ్మల్ని ఆదరించినందుకే మీకే వందనాలు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకున్నాం ప్రభా తండ్రి మరొక ఆదివారం మీ తండ్రి మీ యొక్క సన్నిధిలో మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తుండగా మా స్థుతుల మీద ఆశీర్వదించమని ఆహ్వానించుకుంటున్నాం ప్రభా తండ్రి పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపమని వేడుకుంటున్నాం నాయన మీ పరిశుద్ధాత్మను మధ్యలోకి ఆహ్వానించుకుంటున్నాం ప్రభా లైవ్ చూసిన ప్రతి ఒక్క గృహాల్లోకి వారి మీదకి మీకు పరిశుద్ధాత్మతో నింపమని వేడుకుంటున్నాం నాయన మీకు పరిశుద్ధ సన్నిధితో వాళ్ళని నింపమని వేడుకుంటున్నాం నాయన పరిశుద్ర తండ్రి స్తుతించి ఆరాధిస్తుండగా తండ్రి ప్రతి ఒక్క గృహాల్లో వారు కూడా దేవ తండ్రి మీ యొక్క సన్నిధిని అనుభవించే కృపను వారికి దయచేయమని వేడుకుంటున్నాం నాయన ప్రతి ఒక్కరు ఆత్మతో సత్యంతో మీరు స్తుతించి ఆరాధించే వారు ఉండటకు సహాయం దయచేయండి ప్రభా అలాగే తండ్రి వాక్య భాగం ద్వారా మీరు మాతో నాతో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి తండ్రి వాక్య గ్రహింపులు వాక్యానుసారంగా నడుచుకునే అనుభవం నీ బిడ్డలకు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి ప్రతి గృహంలో మీకు సన్నిధి సమాధానం సంతోషము తండ్రి స్వస్థతలతో నింపమని తండ్రి మీరే సమస్త మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి ఆమేన్. Hallelujah, hallelujah, hallelujah.
సమాధానమా నా ధ్యానమా నీలోనే చేరిస్తావా సువార్తను ప్రకటించడం సర్వలోకానికి యేసయ్యే మార్గమని ప్రచురపరిచెదము సువార్తను ప్రకటించడం సర్వలోకానికి యేసయ్యే మార్గమని ప్రచురపరిచెదము హల్లెలూయా 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 లోకం నా దేశం పరిశుద్ధ దూతల సహవాసం పరిపూర్ణతయ మాదేయం యేసయ్యే మా జీవం పరలోకం నా దేశం పరిశుద్ధ దూతల సహవాసం పరిపూర్ణతయ మాదేయం యేసయ్యే మా జీవం Hallelujah, 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 hallelujah. Hallelujah, hallelujah. Change my heart, oh God. Make it ever true. Change my heart, oh God. May I be like you. Change my heart, oh God. Make it ever true. Change my heart, oh God. May I be like you. You are the potter, I am the clay. Mold me and make me. This is what I pray. You are the potter, I am the clay. Mold me and make
be like you. Change my heart, oh God. Make it ever true. Change my heart, oh God. Make it be like you. Change my heart, oh God. Make it ever true. Change my heart, oh God. May I be like you. You are the fortress, I am the clay. Mold me and make me. This is what I pray. You are the fortress, I am the clay. Mold me and make me. This is what I pray. Change my heart, oh God. Make it ever true. Change my heart, oh God. May I be like you. May I be like you. Yehovah दयालुडो ఆయనకే కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి స్తుతులు చెల్లించుడి యెహోవా దయాళుడు ఆయనకే కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి స్తుతులు చెల్లించుడి చీకటి నుండి వెలుగునకు మరణము నుండి జీవముకు చీకటి నుండి వెలుగునకు మరణము నుండి జీవముకు నన్ను నడిపించితివే నన్ను నడిపించితివే యెహోవా ఆయనకే కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి స్తుతులు చెల్లించుడి కష్టముల నుండి ఆపదల నుండి
కష్టములలో నుండి ఆపదలలో నుండి కష్టములలో నుండి ఆపదలలో నుండి నన్ను విడిపించితివే నన్ను విడిపించితివే యెహోవా దయాళుడు ఆయనకే కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి స్తుతులు చెల్లించుడి యెహోవా దయాళుడు ఆయనకే కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి స్తుతులు చెల్లించుడి స్తుతులు చెల్లించుడి స్తుతులు చెల్లించుడి. స్తోత్రములు 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 సర్వోన్నతుడా మీకే వందనాలు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు 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 నాయన మా స్తుతులు మీ దాసులైన మా ప్రభా మీకే వందనాలు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు 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 తండ్రి మా స్తుతులు గైకున్న మా తండ్రి యేసయ్యా మీకే వందనాలు కృతజ్ఞతాస్తుతులు స్తుతులు స్తుతులు స్తోత్రములు 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 ప్రభా తండ్రి వాక్య భాగంలోకి మేము విడిచుండగా తండ్రి తండ్రి మానస్వరాన్ని మరుగుపరిచి ఆత్మస్వరం ద్వారా మీరు మాతో మాట్లాడమని వేడుకుంటున్నాం పరిశుద్ధాత్మదేవ మీరు మాతో నాతో మాట్లాడమని వేడుకుంటున్నాం నాయన తండ్రి విడిచిన ప్రతి ఒక్కరికి వాక్యాన్ని అర్థం చేసుకుని తండ్రి గ్రహింపును దయచేయమని వేడుకుంటున్నాం వాక్యానుసారముగా తండ్రి వారమంతా నడుచుకునే అనుభవం నీ బిడకు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా మీ యొక్క సన్నిధి ప్రతి గృహంలో నింపమని వేడుకుంటున్నాం ఆయన మీ యొక్క వెలుగుతో ప్రతి గృహంలో నింపమని వేడుకుంటున్నాం ప్రభా మీ యొక్క వాక్యపు వెలుగులో ప్రతి ఒక్కరు నడుచుకునే అనుభవం దయచేయమని వేడుకుంటున్నాం నాయన తండ్రి మీ వాక్యం ద్వారా ఆదరణ దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి మీ యొక్క సన్నిధి సమాధానం ప్రతి కుటుంబంలో తండ్రి ఉంచామని మీ యొక్క రక్త అగ్ని కంచె ప్రతి ఫ్యామిలీస్ మీద వేసుకుంటున్నాం ప్రభా మీరే సమస్త మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి ఆమేన్. మన ప్రభువును రక్షకుడును అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మహాదేవుని మహాకృపను బట్టి మరి మనమందరము కూడా ఇంకను సజీవున లెక్కలో ఉన్నాము. ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కరోనా ఉధృతి చాలా తీవ్రంగా ఉంది. చిన్న పిల్లలు మొదలుకొని మరి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరు కూడా దీని బారిన పడుతున్నారు. చాలా పరిస్థితులు చాలా ఇబ్బందికరంగా, గందరగోళంగా, ఎటు తోచనటువంటి స్థితిలో మరి ప్రజలందరూ కూడా డాక్టర్ల దగ్గరికి, మెడికల్ షాపుల దగ్గరికి, టెస్టుల కొరకు పరిగెడుతున్నారు, వ్యాక్సిన్స్ కొరకు పరుగులు తీస్తున్నారు. ఈ పరిస్థితులన్నిటిని చూస్తూ ఉంటే మనుష్యులు ఎంత పెద్ద తీవ్రమైనటువంటి సమస్యలో ఉన్నారో మనకు అర్థమవుతుంది. ప్రజలందరూ కూడా తీవ్రమైనటువంటి సమస్యలు ఉన్నారు. ఒక తెగులు ప్రపంచాన్ని చుట్టుముట్టి ప్రజలను కబళించేస్తుంది. దేవుని వాక్యము సెలవిస్తోంది, ఏ తెగులు మీ గుడారములో పుట్టదు, ఏ తెగులు మీ మధ్యన పుట్టదు అని మాట్లాడుతుంది. ఎప్పుడు ఏ తెగులు రాకుండా ఉంటుందో మనం ఆలోచించాలి. తెగులు అనేటువంటిది మన మధ్యలోనికి రావటానికి కారణం ఏమిటి? ఆ కారణాన్ని గుర్తించి ఆ కారకులైనటువంటి వారి దేవునికి మొరపెడితే ఆ తెగులు వారి మధ్య నుండి తొలగిపోతుంది. ఐగుప్తు దేశంలో దేవుడు తెగుళ్లను పంపించి వారిని బాధించారు. అయితే ఆ సమయంలో
ఇజ్రాయేలీయులు ఎవరు కూడా ఆ తెగులు విషయంలో బాధపడినట్లుగా మనకు తెలుపబడలేదు. వాళ్ళందరూ కూడా సురక్షితంగా ఉన్నారు. ఆ తెగులు కేవలం ఐగుప్తీయుల మీదకే వచ్చింది. కారణం ఏమిటంటే ఐగుప్తీయ జనమంతా కూడా మరి రకరకాలైనటువంటి ఆరాధనలు జరిగిస్తూ నిజ సత్యమై ఉన్నటువంటి దేవునిని గుర్తించలేనటువంటి అంధకారంలో ఉన్నారు. వారి మధ్యలో ఉన్నటువంటి వారి విగ్రహములు, వారు ఆరాధిస్తున్నటువంటి ఆ జంతు విగ్రహములు, అలాగే వాతావరణము లేదా సూర్య చంద్ర విగ్రహములు, వీటన్నిటిని బట్టి వారు అవి మమ్మల్ని రక్షిస్తాయి అనేటువంటి ఆలోచనతోటి ఒక మూఢత్వములో ముందుకు వెళ్తున్నారు. దేవుడు తన యొక్క శక్తిని, తన యొక్క ఉన్నతిని, తన సత్యమును వారికి తెలియజేయడానికి దేవుడు వారి మధ్యలోనికి వారు ఆరాధించేటువంటి దేవతల స్వరూపమైనటువంటి ఆ యొక్క స్వరూపాలను బట్టి ఆ జంతువులను, ఆ రకాలైనటువంటి తెగుళ్లను, ఆ రకరకాలైనటువంటి ఆ యొక్క క్రిమి కీటకాదులను పంపించడం ద్వారా వారిపైన తెగులుని ఆయన రాజేశారు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈ తెగులు ప్రపంచమంతా తీవ్రంగా కనపడుతుంది. ముఖ్యంగా మన భారతదేశంలో మనం చూస్తున్నాం. భారతీయులంతా కూడా రకరకాలైనటువంటి విగ్రహాలకు వారు అర్పణలు అర్పిస్తూ, విగ్రహాలను ఆరాధిస్తూ వాటి వెంట పడిపోతున్నారు. మొదటి దశలో కరోనా తీవ్రత భారతదేశం పైన చాలా తక్కువ ఉందని, మనం చాలా పగడ్బందీగా పనిచేశామని, పరిస్థితులు అదుపులో ఉన్నాయని చెప్పుకున్నటువంటి పాలకులు ఇప్పుడు చేతులు ఎత్తేసి ఎవడు ఉంటాడో ఎవడు పోతాడో వాడిష్టం అన్నట్లుగా వారు వదిలేశారు. వారి చేతిలో లేదు. మొదటి దశ ముగిసింది అనుకున్నారు, రెండవ దశ తీవ్ర రూపాన్ని దాల్చింది. వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ పెస్టిలెన్స్? ఇటువంటి తెగులు ప్రవేశించడానికి కారణం ఏమిటంటే ఐగుప్తును మనం చూస్తూ ఉన్నాం. ఐగుప్తులో తెగులు రావడానికి కారణము వారు ఆరాధించినటువంటి ఆ విగ్రహములే. భారతదేశంలో ఈ తీవ్రతకు కారణం ఏమిటంటే వీరు ఆరాధిస్తున్నటువంటి రకరకాలైనటువంటి ఆ యొక్క విగ్రహాల యొక్క ప్రభావం. పశ్చాత్తాపడి దేవుని తట్టు తిరగవలసినటువంటి ప్రజలు పశ్చాత్తాపాన్ని విడిచిపెట్టి ఏదైనా ఉపాయం దొరుకుతుందేమో, ఏదైనా మందు దొరుకుతుందేమో, ఎవరైనా వ్యాక్సిన్ పంపిస్తారేమో, రకరకాలైనటువంటి ఆలోచనలతోటి వాటి కొరకు ఎదురు చూస్తున్నారు. దే ఆర్ నాట్ లుకింగ్ టువర్డ్స్ గాడ్, దే ఆర్ లుకింగ్ టువర్డ్స్ ద సైంటిస్ట్, లుకింగ్ టువర్డ్స్ ద హ్యూమన్ బీయింగ్. మనుష్యుల పైన ఆధారపడి వారి ద్వారా వారి మేధస్సుకి ఏదైనా ఒక మందు దొరుకుతుందేమో అనే ఒక ఆలోచనతోటి ప్రజల వైపు చూస్తున్నారు తప్ప దేవుని వైపు చూడలేదు. ఐగుప్తు దేశములో మొదటి తెగులు వచ్చినప్పుడే వారు గనక దేవుని తట్టు తిరిగితే మిగిలిన 9 తెగుళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉండేది కాదు. వారు దేవుని తట్టు తిరగటానికి బదులు దేవునినే తిరస్కరించి ఫరో అంటాడు, యెహోవా ఎవడో నేను మిమ్మల్ని పోనివ్వటానికి యెహోవా ఎవడో నాకు తెలియదు, కాబట్టి నువ్వు ముందు నా ముందు నుంచి వెళ్ళమని మోషేతోటి ఆయన ఆజ్ఞాపించి బయటికి గెట్టి వేస్తాడు. మొదటి తెగులు అది దేవుని ఉగ్రతని గుర్తించగలిగితే 2, 3, 4, 10 తెగుళ్ళు అనేటువంటివి వారి మీద ప్రభావం చూపించేవి కావు. మొదటి దశ మన దేశంలో దేవుని కృపను బట్టి చాలా వరకు మరణాలు తక్కువగా ఉన్నాయని అనుకుంటే, ఆ సమయంలో దేవుని తట్టు తిరగవలసినటువంటి మన ప్రజలు తిరగలేదు కాబట్టి ఇప్పుడు పరిస్థితులు గందరగోళంగా ఉన్నాయి. పుట్టిన బిడ్డకి కరోనా పాజిటివ్ అని మరి డాక్టర్లు నిర్ధారణ చేస్తున్నారు. తల్లి పాలివ్వలేని పరిస్థితి, బిడ్డ పాలు తాగలేని పరిస్థితి, పిల్లలు మొదలుకొని పెద్దలు వరకు అందరినీ కరోనా ఇప్పుడు తాకుతుంది. చాలా వార్తలు వింటున్నాం. మధ్య వయస్కులు, చిన్న వయస్కులు, పెద్ద వయస్సు వారు చనిపోతున్నారు. అంతకు ముందు వచ్చినటువంటి ఆ కరోనా సంఖ్య ఏదైతే ఉందో అప్పుడు ఉన్నటువంటి మరణాలతో కంపేర్ చేస్తే ఇప్పుడు ఉన్నటువంటి కరోనా కేసులు వాటితో కంపేర్ చేస్తే తక్కువే, కానీ ఆ మరణాలకు దగ్గరగా ఇప్పుడు ఉన్నటువంటి మరణాలు ఉన్నాయి. అంటే 100 మందికి మొదటి దశలో కరోనా వస్తే చనిపోయిన వారి సంఖ్య 5 లోపు ఉంటే ఇప్పుడు కేవలం 10 మందికి కరోనా వస్తే అందులో చనిపోతున్నటువంటి వారి సంఖ్య 5 ఉంది.
ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, నిర్గమాకాండము 30వ అధ్యాయము 12వ వచనం. వారు లెక్కింపుబడు వేళకు ప్రతివాడు యెహోవాకు తన ప్రాణ పరిక్రయ ధనమునిచ్చుకొనవలెను. యెహోవాకు తన ప్రాణ పరిక్రయ ధనమునిచ్చుకొనవలెను. అలాగు చేసిన ఎడల నీవు వారిని లెక్కించవచ్చును. లెక్కించినప్పుడు వారిలో ఏ తెగులును పుట్టదు. ఇశ్రాయేలీల ప్రజలు ఐగుప్తు దేశమును విడిచి కనాను దేశములోనికి వెళుతున్న క్రమములో దేవుడు వారికి ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞలు ఏమనగా, అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలీల ప్రజలందరూ కూడా వారి వారి ఆ యొక్క ఆ క్రమమును బట్టి, వారి యొక్క వయస్సును బట్టి వారు 20 సంవత్సరాల పైబడినటువంటి వారందరూ కూడా ప్రాణ పరిక్రయ ధనమును చెల్లించుకోవాలని వారికి ఆజ్ఞాపించాడు. 6 తులము వెండిని వారు గనక ఆ యొక్క మోషే ఆజ్ఞాపించినట్లుగా వారు దేవునికి సమర్పించి తమను తాము విడిపించుకున్నట్లయితే వారి మీదకి ఏ తెగులు పుట్టదు అని దేవుడు ఆజ్ఞాపించాడు. దేవుడు ఐగుప్తు దేశము మీదకు వచ్చినటువంటి తెగుళ్ళు ఏది కూడా ఇశ్రాయేలీల మీదకి, అనగా ఆయనను విశ్వసించిన వారి మీదకి, ఆయనకు మొరపెట్టేటువంటి వారి మీదకి, ఆయనే సత్యమని ఆయన్ని వెంబడించేటువంటి వారి మీదకి రాకుండా ప్రాణ పరిక్రయ ధనమును ఆయన నియమించాడు. అది కేవలము 6 తులము వెండి. ఆ వెండిని గనక వారు చెల్లించినట్లయితే వారికి ఎటువంటి తెగులు రాదు అని దేవుడు వారికి చాలా స్పష్టంగా తెలియజేశాడు. We need to understand this. మనం గ్రహించవలసింది ఏంటంటే, మనము దేవునికి ప్రాణ పరిక్రయ ధనము చెల్లించాలి. ఎప్పుడైతే లోకము మీదకు వస్తున్నటువంటి ఆ తెగులు మన మీదకి రాకుండా ఉండాలి అని అంటే, ఈ కండిషన్ ని, ఈ కమాండ్మెంట్ ని మనం ఖచ్చితంగా అంగీకరించి తీరాలి. మరి దేవునికి చెల్లించడానికి ప్రాణ పరిక్రయ ధనము ఏ విధంగా సిద్ధపరచాలో అక్కడ నిర్గమాకాండంలో దేవుడు తెలియజేశాడు. తులము వెండిలో 6 తులము ఒక్కొక్కడు కూడా చెల్లించాలి అని స్పష్టంగా తెలియజేశాడు. దట్ ఈస్ వెరీ స్మాల్ అమౌంట్. చెప్పాలనంటే అప్పటి ఉన్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న పరిస్థితుల్లో అయినా చాలా తక్కువ విలువ కలిగినటువంటి, లేదా చాలా తక్కువ విలువతో కూడుకున్నటువంటి 6 తులము వెండిని వారు గనక ఆ మందిరంలో జమ చేస్తే, వారు లెక్కించబడితే, ఆ 6 తులాన్ని బట్టి లెక్కించబడితే, లెక్కింపబడినటువంటి ప్రతి ఒక్కడు కూడా దేవుని యొక్క స్వస్థతను పొందుకుంటాడు, దేవుని యొక్క కాపుదలలో ఉంటాడు. ఏ తెగులు కూడా వారి మీదకి, వారి గుడారంలోనికి ప్రవేశించడానికి అవకాశం లేదని దేవుడు ఆజ్ఞాపించాడు. హోషేయ గ్రంథంలో దేవుడు మాట్లాడతాడు 13వ అధ్యాయము 14వ వచనంలో, ఆయనను పాతాళ వశములో నుండి నేను వారిని విమోచింతును, మృత్యువు నుండి వారిని రక్షింతును. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? ఆయన ఏమంటున్నాడంటే, ఎవరైతే తమకు తాముగా దేవునికి సమర్పించుకున్నారో, లేదా ప్రాణ పరిక్రయ ధనము ద్వారా దేవుని ద్వారా లెక్కించబడ్డారో, వారిని పాతాళ వశముల నుండి విమోచిస్తానంటున్నాడు, మృత్యువు నుండి వారిని రక్షిస్తానంటున్నాడు. దేవుని యొక్క శక్తిని గురించి మనం ఆలోచన చేస్తే, ఆయన మరణించినటువంటి వారిని లేపగలిగినటువంటి దేవుడై ఉన్నాడు. జీవిస్తున్నటువంటి వారికి మరణము లేకుండా ఉన్న పళంగా పరలోకానికి కొనిపోయినటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. దేవుడు ఎంత శక్తిమంతుడో అయితే, అంత శక్తిమంతుడైనటువంటి దేవుడు ఒక చిన్న కండిషన్ మన ముందు పెడుతున్నాడు. యు హ్యావ్ టు పే ద సిల్వర్. 6 తులము వెండిని మీరు చెల్లించి లెక్కించబడటం ద్వారా, అంటే దర్ ఇస్ ఎ కండిషన్. మనము ఆయన వారం అనిపించుకోవడానికి మనం ఖచ్చితంగా వీ హ్యావ్ టు పే సంథింగ్. దేవుడు నియమించినటువంటి దాన్ని మనం చెల్లించాలి. దేవుడు నియమించినటువంటి దానిని చెల్లించినటువంటి ప్రతి ఒక్కరి విషయంలో దేవుడు పూచీకత్తు తీసుకొని, అంటే ఆయనే షూరిటీగా ఉండి వారిని పాతాళములో నుండి, మృత్యువులో నుండి విడిపిస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు.
తెగులు వారి మధ్యలోనికి రాదు అని వాగ్దానం చేస్తున్నాడు. కీర్తనాకారుడు 49:9 కీర్తన 49వ కీర్తన 9వ వచనంలో చూస్తే, వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికి తీరకాట్లుండవలసిందే. అంటే ఇక్కడ మాట్లాడబడుతున్నటువంటి మాటను మనం చూస్తే, మనము విమోచింపబడటానికి చాలా విలువైనటువంటి ధనాన్ని మనం చెల్లించవలసి ఉండగా, అది మన వల్ల కానటువంటి పరిస్థితిలో ఉండగా, మన పాపము మనం చెల్లించవలసినటువంటి ఆ యొక్క ధనము కంటే ఎంతో విస్తారముగా ఉండి ఉండగా, మనకి ఏమాత్రము వెసులుబాటు లేనప్పుడు, అవకాశమే లేనప్పుడు, దేవుడు వారికి ఇస్తున్నటువంటి ఒక సులభమైనటువంటి అవకాశము, ప్రాణ పరిక్రయ ధనమును మీరు చెల్లించి లెక్కించబడి ప్రతి తెగులు నుండి కూడా మీరు విడిపించబడతారు అని దేవుడు వాగ్దానం చేశాడు. యెర్మీయా గ్రంథంలో 31:11 వ్రాయబడుతున్నటువంటి మాట, యెహోవా యాకోబు వంశస్థులను విమోచించుచున్నాడు, వారి కంటే బలవంతుడైన వాడి చేతిలో నుండి వారిని విడిపించుచున్నాడు. వారి కంటే బలవంతుడైనటువంటి వాడు ఎవడంటే మరణం. ఆ మరణము చేతిలో నుండి యెహోవా వారిని విడిపించుచున్నాడట. దేవుడు మనకంటే బలమైనటువంటిది. మనం మరణాన్ని గెలవగలమానంటే ఇట్స్ ఇంపాసిబుల్. రెండవ మరణాన్ని గెలవగలమానంటే అది కూడా ఇంపాసిబులే. కానీ మొదటి మరణాన్ని కూడా గెలవగలిగేటువంటి ఒక గొప్ప అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. రెండవ మరణాన్ని గెలవటానికి కూడా దేవుడు ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. అయితే మనుషులంతా కూడా మొదటి మరణాన్ని, అంటే శరీర మరణాన్ని గెలవలేకపోతున్నారు. ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నటువంటి మాలిన్యము, ఈ లోకంలో ఉన్నటువంటి దుష్టత్వము, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజల మధ్యలో నివసించేటువంటి ఈ ప్రజల యొక్క ఆచార సాంప్రదాయాలు, మర్యాదలు, ఇక్కడ ఉన్నటువంటి కస్టమ్స్ అన్నిటిని మనం చూస్తే, ప్రతి ఒక్కరూ దినదినము కూడా తాము చూచిన దాన్ని బట్టి, వినిన దాన్ని బట్టి, మాట్లాడిన దాన్ని బట్టి వారు ఏదో విధంగా పాపానికి గురి అవుతూ, పాపాన్ని చేస్తూ, ఆ పాప పరిక్రమ దయమును, ఆ ధనమును వారు ఎంత చెల్లించినా కూడా అది వారిని విమోచించలేనంత గొప్పగా కనబడుతుంది. మన లోకంలో ఉన్న దాన్ని బట్టి, మన పరిస్థితులను బట్టి, మనము దినదినము మన ఆలోచనలను బట్టి, ఆశలను బట్టి, కోరికలను బట్టి మన పరిస్థితి మనము విమోచింపబడటానికి అవకాశము లేనంత బలముగా మొదటి మరణమైనటువంటి శారీరక మరణము మనకంటే బలమై ఉందట. రెండవ మరణం ఏమిటనంటే పూర్తిగా మనము నిత్య నరకములో ఉండేటువంటి మరణం. ఆ రెండవ మరణము మనము గెలవలేనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా, అది మనకంటే బలమైనదై ఉన్నప్పటికీ కూడా, దేవుడు దాని నుంచి, దాని చేతిలో నుండి విడిపిస్తాను అంటున్నాడు. నేను యాకోబు వంశస్థులను విమోచించుచున్నాడు, వారి కంటే బలవంతుడైన వాని చేతిలో నుండి వారిని విడిపించుచున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బలవంతుడైనటువంటి మరణము చేతుల నుండి దేవుడు మనల్ని విమోచిస్తున్నాడు, విడిపిస్తున్నాడు. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, పాత నిబంధన గ్రంథం ప్రకారము దేవుని ఆజ్ఞ, ఎవరైతే తమను తాము యెహోవా కొరకు ప్రతిష్ఠించుకొని తమ నిమిత్తము యెహోవా లెక్కలో ఉండటానికి ఆ యొక్క ధనాన్ని చెల్లించి, వెండిని చెల్లించి, ప్రాణ పరిక్రయ ధనాన్ని చెల్లించడం ద్వారా తెగులు రాకుండా తమను తమ కుటుంబాలను ఎలాగైతే కాపాడుకోగలిగారో, క్రొత్త నిబంధన గ్రంథ విశ్వాసులైనటువంటి మనందరి కొరకు యేసు క్రీస్తు ప్రభువారు తన సొంత రక్తమును ప్రాణ పరిక్రయ ధనముగా చెల్లించి మనల్ని విమోచించారు. హల్లెలూయా, హల్లెలూయా. ద రాన్సమ్ మనీ. పాత నిబంధన గ్రంథంలో వెండిని విమోచనకు గుర్తుగాను, విడిపించడానికి ఆ యొక్క ధనాన్ని, ఆ వెండిని ఉపయోగించినట్లు కనబడుతుంది. క్రొత్త నిబంధన గ్రంథంలో పాపులమైనటువంటి మనందరికీ కూడా అత్యావశ్యకమైనటువంటిది ఏమిటంటే, అది వెండి బంగారముల చేత మనం విమోచింపబడడానికి అవకాశం లేదు. వాక్యం సెలవిస్తా ఉంది, వెండి బంగారము, వెండి వెలగల రాళ్ళు, వీటిని గురించి మాట్లాడుతుంది. కర్ర, గడ్డి, కొయ్యకాలు, వీటిని గురించి కూడా మాట్లాడుతుంది. ఇక్కడ వెండి విమోచనకు సాదృశ్యంగా ఉంది, బంగారము దేవునికి ప్రతిష్ఠతకు, పరిశుద్ధతకు సాదృశ్యంగా కనబడుతుంది. వెలగల రాళ్ళు మన జీవితానికి దేవుడు కలగజేసేటువంటి బహుమానముగా తెలియజేయబడుతుంది. అయితే వెండి విమోచన క్రయధనమని మనకి దేవుడు ఆజ్ఞ ద్వారా మోషేకి ఆజ్ఞాపించి, తద్వారా తెగులు రాకుండా ఉండటానికి దాన్ని చెల్లించి దేవునిలోనికి, దేవుని లెక్కలోనికి రమ్మని ఆయన తెలియజేశారు.
మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనము మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనంలో చూస్తే, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చెను. అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునివ్వటము ద్వారా ఆయన మనందరినీ కూడా విమోచించారు. ఇఫ్ యు బిలీవ్ దిస్ వర్డ్, నీవు గనక యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను విమోచించడానికి ఆయన రక్తమును క్రయధనముగా ఇచ్చారు అని గనక నువ్వు నమ్మితే, నీ లోపలికి ఏ తెగులు రావడానికి అవకాశం లేదు. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇఫ్ యు బిలీవ్ ఇన్ హిమ్, నీ రోగము, శాపము, తెగులు సమస్తము కూడా ఆయనలో కొట్టివేయబడ్డాయి అని నువ్వు నమ్మితే, నీకు తెగులు రాకుండా ఆయన ప్రాణ పరిక్రయ ధనమును చెల్లించినట్లుగా కనుక నువ్వు గుర్తించగలిగినట్లయితే, ఆయన నీ కొరకు విమోచన క్రయధనముగా అర్పించబడ్డాడని నువ్వు నమ్మగలిగినట్లయితే, నీకు అర్థమవుతుంది నీ లోపలికి ఏ తెగులు రావడానికి అవకాశం లేదు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిచర్య ఏ విధంగా కొనసాగించబడిందనంటే, ఆయన మనందరి కొరకు క్రయధనముగా ప్రాణము ఇవ్వటానికి వచ్చారు. అయితే ఆయన మినిస్ట్రీ ఏ విధంగా మనకు కనబడుతుందనంటే, ఆయన 3 విధాలైనటువంటి పరిచర్యలను జరిగించినట్లుగా మనకు అర్థమవుతుంది. ఆయన మొదటి విధానాన్ని మనం చూస్తే, ఆయన ఒక రక్షకుడిగా మన మధ్యలోకి వచ్చారు. ఎవరికి రక్షకుడి యొక్క అవసరం ఉంది అంటే, ద పీపుల్ దోస్ హు ఆర్ ఇన్ ద నీడ్ ఆఫ్ సిన్ఫుల్ మ్యాన్. ఎవరికి అవసరం ఈయన రక్షకుడిగా రావటం? ఎవరికి అవసరం అంటే, పాపులందరూ రక్షించబడటానికి యేసుక్రీస్తు ప్రభువారి రక్షణ అవసరమై ఉన్నదట. ఆయన రక్షకుడిగా వచ్చాడు. ఎవరైతే తమకు రక్షణ కావాలి, తమ పాపము నుంచి విముక్తి పొందాలి, తమ పాపములకు ప్రాయశ్చిత్తము కలగజేయబడాలని ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారి కొరకు ఆయన భూమి మీదకి వచ్చినాడు. ఆయన యొక్క పరిచర్యలో 2వ భాగాన్ని మనం చూస్తే, ఆయన ప్రధాన యాజకుడిగా మన మధ్యలో ఆయన నివసించి మన కొరకు తన సొంత రక్తమునే అతి పరిశుద్ధ స్థలములోనికి తీసుకుని వెళ్ళి మన పాపముల నిమిత్తము ప్రాయశ్చిత్తము కలగజేశారు. ప్రధాన యాజకుని బాధ్యత ఏమిటనంటే, మన నిమిత్తము మనము ఏదైతే గొర్రెపిల్లను ఆ మందిర ఆవరణంలోనికి తీసుకుని వెళ్తామో, ప్రధాన యాజకుడు దానిని వధించిన తరువాత ఆ వధించబడినటువంటి గొర్రెపిల్ల రక్తమును కొంత తీసుకుని వెళ్ళి ఆ అతి పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి మందసము మీద రక్తమును ప్రోక్షించి, అక్కడున్న వస్తువుల మీద రక్తమును ప్రోక్షించి మన పాపముల నిమిత్తము ప్రార్థించి మన పాపములకు ప్రాయశ్చిత్తము కలగజేస్తాడు. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనకి విమోచన క్రయధనముగా తన ప్రాణమును చెల్లించి ఆయనే మన నిమిత్తము అతి పరిశుద్ధ స్థలములో తన సొంత రక్తాన్నే ప్రోక్షిస్తూ, ఇది కొంచెం గమనించవలసిన విషయం. గొర్రెపిల్ల రక్తాన్ని ప్రోక్షించేటువంటి ఆ యొక్క రక్తము ఆ పరిస్థితిలో, అంటే ఆ రక్తము ఆ గొర్రెపిల్ల రక్తానికి మారుగా యేసయ్య తన సొంత రక్తాన్ని తన చేతులతో తీసుకుని వెళ్ళి మన నిమిత్తము ప్రధాన యాజకుని పాత్ర పోషిస్తూ ఆయనే ప్రధాన యాజకుడిగా మన నిమిత్తము విజ్ఞాపన చేసేటువంటి పరిచరణ చేస్తున్నారు. 3వదిగా చూస్తే, ఆయన రాజుగా తన పరిచరణ చేయడానికి భూమి వచ్చారు. ఇలా అడుగుతున్నాడు, నువ్వు రాజువా అని అంటే, అవును నేను రాజునే. అయితే నా రాజ్యము ఈ లోకానికి సంబంధించింది కాదు, పరలోకానికి సంబంధించింది. ఆయన రాజ్యము మన హృదయాలను పరిపాలించేటువంటి రాజ్యమై ఉంది. ఆయన ఎక్కడ అధికారం చేస్తున్నాడంటే మన హృదయం మీద అధికారం చేస్తున్నాడు. పాపము చేయకుండా ఉండటానికి, పాపాన్ని ఒప్పించటానికి, మనలో ఉన్నటువంటి దుష్టత్వాన్ని తొలగించడానికి, మాలిన్యాన్ని తొలగించడానికి ఆయన రాజుగా ఉండి ఆయన తన మాట ద్వారా, శాసనము ద్వారా, ఆజ్ఞల ద్వారా మనలను పరిశుద్ధతలోనికి నడిపిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిచర్య ఈ విధంగా ఈ భూమి మీద కొనసాగించబడింది. ఆయన పరిచర్యను కొనసాగించి ముగించిన తరువాత తన స్వరక్తము చేత మనందరినీ కూడా విడిపించాడు అని వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది. ఎవరైతే ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను, దీనిని గూర్చిన సాక్ష్యము యుక్త కాలమందు ఇవ్వబడును.
ఇవ్వబడినటువంటి సాక్ష్యాన్ని గనక నువ్వు గుర్తించగలిగినట్లయితే ఆయన మనందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనును అనేటువంటి సత్యాన్ని నువ్వు విశ్వసించగలిగినట్లయితే వాక్యము సెలవిస్తా ఉంది, నీ గుడారమునకు ఏ తెగులు సమీపించదు, నీ శరీరాన్ని ఏ తెగులు కూడా సమీపించదు. ఉన్నటువంటి తెగుళ్ళ గురించి మనం ఆలోచన చేస్తున్నాం. కరోనా వైరస్ గురించి ఆలోచన చేస్తున్నాం. ఇది తెగులని, తెగుళ్ళు అనేకము భూమి పైన విస్తరించబడతాయని, ఆ తెగుళ్ళు యొక్క ఆ యొక్క క్రమం అంతా కూడా జరిగిన తరువాత ఆ తెగుళ్ళు ఏదైతే ప్రజలను బాధిస్తూ ఉంటాయో, ఈ సమయంలో ప్రజలు దేవుని తట్టు తిరిగితే అది వారికి మేలని, తిరగని పక్షంలో వారందరూ కూడా మరణిస్తారని మనకి చరిత్రలో దేవుని తట్టు తిరగనటువంటి వారి పైకి వచ్చినటువంటి తెగుళ్ళ యొక్క ప్రభావం ఎలా ఉందో మనకు అర్థమవుతుంది. ఆ తెగుళ్ళు అనేక మందిని చంపినట్లుగాను, అనేక మంది జీవితాలను కలవరపరిచినట్లుగాను, అనేక జీవితాలలో, అనేక కుటుంబాలలో ఎంతో దుఃఖాన్ని మిగిల్చినట్లుగా మనకు అర్థమవుతుంది. ఇక్కడ మనం గుర్తించాలి, దేవుని వాక్యము సెలవిస్తా ఉంది, ఆయన మన కొరకు విమోచన క్రయధనముగా ఆయన తను తానే సమర్పించుకుంటే మన నిమిత్తము ప్రాణ పరిక్రయ ధనము చెల్లించబడితే మన లోపలికి ఏ తెగులు రాదు అని యేసయ్య స్పష్టంగా తెలియజేస్తే, వాట్ ఫర్ వీఆర్ అఫ్రైడ్, మనం దేని నిమిత్తము భయపడుతున్నాం, దేని నిమిత్తము మనము తొందరపడుతూ, ఆతృత పడుతూ, భయపడుతూ, ఎంతో ఆతృతతోటి రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నాం. నువ్వు నిజంగా యేసుక్రీస్తు ప్రభు వారిని విశ్వసిస్తూ ఉన్నట్లయితే, వాక్యము మనకి సెలవిస్తున్నటువంటి ఆ యొక్క పరిస్థితి అంతటిని మనం గుర్తించగలిగినట్లయితే, ఆయన మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనెను. ఆయన ఏ విధంగా అయితే తగ్గింపు కలిగి మనందరి నిమిత్తము విమోచన క్రయధనముగా బలిగా అర్పించబడ్డారో, ఆయన అర్పించబడినటువంటి ఆ యొక్క బలి, ఆ యొక్క కార్యక్రమం అంతటిని కూడా మనం దృష్టించినట్లయితే, ఆయన మన కొరకు తను తాను అప్పగించుకుని మన కొరకు యాజకుడిగా తన స్వరక్తము చేత తండ్రి కుడిపార్శ్వమున విజ్ఞాపన చేస్తూ మన పాపముల నిమిత్తము ప్రాయశ్చిత్తము కలగజేస్తే, జరిగించబడినటువంటి పాపములన్నిటికీ విడుదల దొరికితే, ఇక ముందున్నటువంటి మన జీవితంలో పాపము చేయకుండా ఉండటానికి మనము ఎంతవరకు ప్రయత్నం చేస్తున్నాం? You have been redeemed from your past sins. నీ గడిచిన పాపములన్నిటి నుంచి, దోషములన్నిటి నుంచి, శాపములన్నిటి నుంచి, అతిక్రమములన్నిటి నుంచి నువ్వు విడిపించబడ్డావు. నువ్వు చేసినటువంటి దానికి నీకు పనిష్మెంట్ వస్తే నీకు అర్థమయ్యేది, అయ్యో నేను ఎంత పాపము చేయటం వల్ల ఎంత శిక్ష అనుభవిస్తున్నానే అని. కానీ దేవుడు నీ పైన ఉన్నటువంటి ప్రేమను బట్టి తానే స్వయంగా నీ పాపమునకు ప్రాయశ్చిత్తముగా తను తాను అర్పించుకొని, ఇక పైన పాపము చేయకుండా ఉండటానికి తన ఆజ్ఞలను, తన మాటలను నీకు తెలియజేస్తూ నిన్ను పరిశుద్ధమైనటువంటి జీవితం వైపు నడిపించాలని ప్రయత్నం చేస్తూ ఉంటే, నీకు ఉచితముగా దొరకబడినటువంటి యేసుక్రీస్తు ప్రభు ద్వారా దొరికిన రక్షణకు నీవు విలువ ఇవ్వలేనటువంటి ఆ యొక్క బుద్ధిహీనమైనటువంటి స్థితిలో కొనసాగుతున్నావు. నీ కొరకు చెల్లించబడిన వెల ఏమిటో నీకు అర్థం కావట్లేదు. పాత నిబంధన గ్రంథంలో అయితే 1/2 తులము వెండిని చెల్లించమని మోషే ద్వారా దేవుడు ఆజ్ఞాపించాడు. నీకు ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తం యొక్క విలువ ఎంతో నీకు తెలియటం లేదు. అక్కడైతే ఒక కొలమానం ఉంది, 1/2 తులము వెండి అని. యేసుక్రీస్తు ప్రభు వారి రక్తానికి ఎంత విలువ నువ్వు ఇవ్వగలుగుతావు? ఇస్కరియోతు యూదా 30 వెండి నాణాలకు అమ్మేశాడు. అదేనా యేసుక్రీస్తు ప్రభు వారి విలువ? ఆయన అందరి కొరకు తను తాను విమోచన క్రయధనముగా అర్పించుకున్నాడు. యేసయ్య రక్తానికి విలువ కట్టడానికి అవకాశం లేదు. ఈ భూమి అంతటిని, ప్రపంచం అంతటిని నువ్వు ఏదైతే వెలగా ఎంచుతున్నావో ఈ భూమి పైన, దాని అంతటిని తీసుకొచ్చి యేసు ప్రభును ఒక పక్కన పెడితే, ఇదంతా తీసుకొచ్చి పెట్టినా కూడా ఆయనతో సమానం కాదు. మరి అంత విలువైనటువంటి ఆయన రక్తము నీ కొరకు చిందించబడితే, నీ కొరకు చెల్లించబడితే, నీ కొరకు వెలగా ఇవ్వబడితే, అది తీసుకుని ఆయనే స్వయంగా ప్రధాన యాజకుడిగా తండ్రి కుడిపార్శ్వమున చేరి తండ్రి వద్ద విజ్ఞాపన చేస్తున్నాడు. తన స్వరక్తాన్నే తండ్రి దగ్గర చూపుతున్నాడు, తన హస్తాలను చూపుతున్నాడు, తన గాయాలను చూపుతున్నాడు. అయ్యా, ప్రజల కొరకు నేను చేసినటువంటి ఈ యొక్క బలిదానాన్ని మీరు గుర్తించమని అడుగుతున్నాడు. అయితే
ఆయన చేసిన దానికి నువ్వు విలువ ఇచ్చినట్లయితే ఇక మీదట నీ జీవితంలో ఎటువంటి అపరిశుద్ధతకు అవకాశము లేకుండా, ఎటువంటి పాపానికి అవకాశము లేకుండా, అతిక్రమానికి అవకాశము లేకుండా కేవలము దేవుని వాక్యమును బట్టి పరిశుద్ధతలోనే నిలబడి ఉండటానికి నీకు ఇవ్వబడినటువంటి శ్రేష్టమైనటువంటి రక్షణ జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోవటానికి నీ ఆలోచనలను కాపాడుకోవాలి, నీ కోరికలను కాపాడుకోవాలి, నీ పనులు, నీ క్రియలు సమస్తమును కూడా నువ్వు కాపాడుకుంటూ నిన్ను నీవు దేవునికి సమర్పించుకొని దేవుని కొరకు జీవించాలి. అక్కడ ధనాంశం మనీ ఏదైతే ప్రాణ పరిక్రయ ధనము ఏదైతే చెల్లించబడిందో ఆ చెల్లించబడినటువంటి వారికి దేవుని వాగ్దానము ఏ తెగులు వారిలో పుట్టదు. తెగులు పుట్టదు అని వాక్యం సెలవిస్తాం. మరి మన మధ్యలో తెగులు నడుస్తుంది, ఇప్పుడు పుట్టింది ఆల్రెడీ. ఈ తెగులు ఎందుకు కొనసాగించబడుతుంది అని అంటే ఇక్కడ మనుష్యులు ప్రాణ పరిక్రయ ధనాన్ని చెల్లించడం లేదు. ఎంత వస్తే అంత తినడానికి ఇష్టపడుతున్నారు. ఇష్టానుసారంగా సంపాదన, ఇష్టానుసారమైనటువంటి కోరికలు, ఇష్టానుసారంగా దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు, అవినీతి, అక్రమం, వ్యభిచారం, జోదం ఎంత ఎంత తీవ్ర స్థాయిలోకి వచ్చేసిందనంటే ఇంతకు ముందు కేవలం జోదం అంటే ఒక పేకాట, కోడి పందాలు ఇవి మాత్రమే కనబడుతుండే. కానీ ఈవేళ పరిస్థితి ఎలా అయిపోయిందంటే ఇంటిలో కూర్చుని జోదం ఆడేటువంటి పరిస్థితి. షేర్ మార్కెట్ అది భయంకరమైనటువంటి ఆ సాతాను ప్రభావం చేత నడిపించబడేటువంటి జోదం. ఎన్నో కుటుంబాలు నాశనం అవుతున్నాయి. ప్రజలు అందులో ఆశకు పోయి పెట్టుబడులు పెట్టి ఆత్మహత్యలు చేసుకుంటారా. ఆట ఆడేటువంటి క్రికెట్ మ్యాచ్ మీద బెట్టింగ్స్, ఇది కూడా జోదం. ఇంటిలో కూర్చుని డబ్బులు కట్టి డబ్బులు పోగొట్టుకుంటారా. ప్రజలు అక్రమము, అవినీతి, అన్యాయము వీటి వైపు పరిగెడుతున్నారు. వారు జరిగించినటువంటి అక్రమాలను బట్టి, అతిక్రమాలను బట్టి, పాపాలను బట్టి ప్రాణ పరిక్రయ ధనమును చెల్లించి తెగులు వారి లోపలికి రాకుండా వారిని వారు కాపాడుకోవాల్సి ఉండగా యేసుక్రీస్తు ప్రభువుని ఆశ్రయించడం ద్వారా వారికి ఉన్న పాపములన్నిటి నుంచి విడుదల పొందుకొని తెగులు రాకుండా కాపాడుకోవాల్సినటువంటి ఒక గొప్ప అవకాశం వారి మధ్యలో ఉండి కూడా వారు దాన్ని వినియోగించుకోలేకపోతున్నారు. అదేంటండి, క్రైస్తవులకి రావట్లేదా? వస్తుంది. హాస్టల్ కూడా చనిపోతున్నారు. కారణం ఒక చిన్న సమస్య, పరిస్థితిని దేవుని కంటే ఎక్కువగా ఆలోచించడం ద్వారా వారిలో ఉన్నటువంటి విశ్వాసాన్ని పోగొట్టుకుని వారు ప్రాణాన్ని విడిచిపెట్టవలసి వస్తుంది. పరిస్థితిని దేవుని కంటే గొప్పగా ఎప్పుడు మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. దేవుడు తెగులుని పంపినటువంటి కారణం, దేవుడు తెగులు ద్వారా ఆయన జరిగించబోతున్నటువంటి ఆ యొక్క పరిస్థితి అంతటిని కూడా మనం గుర్తించాలి. మన ఆలోచన, మన యొక్క దృష్టి, మన కోరిక సమస్తము కూడా దేవుడు మన కొరకు చేసినటువంటి ఆ కార్యాన్ని గుర్తించి వాటి వైపు మనం పరిగెత్తే విధంగా ఉండాలి. వీఆర్ లీస్ట్ బాదర్ అబౌట్ గాడ్. లోకమంతా కూడా దేవుడు అంటే లెక్క లేనటువంటి విధంగా పరిగెడుతుంది. అదే కారణం, తెగులుకి కారణం అదే. దేవునికి ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యత ఇవ్వకపోవటం, దేవుణ్ణి గుర్తించవలసినటువంటి ఆ యొక్క గుర్తింపుని ఇవ్వకపోవటమే మన తెగుళ్లకు కారణం. మన యొక్క పరిచర్య, మన యొక్క జీవితము దేవుని యొక్క రాకడలో మనము పరీక్షించబడేటువంటి క్రమములో ఆ పరీక్షకు నిలబడేటువంటి స్థితిలో మనం ఉండాలి. పరీక్షకు నిలబడగలమా లేదా అనేటువంటిది ఈ లోకములో మనకు కలుగుతున్నటువంటి శ్రమల ద్వారా మనం పరీక్షించబడి శ్రమలకు మనము గనక తట్టుకుని నిలబడగలిగితే దేవుని రాజ్యములో యుగయుగాలు జీవించగలుగుతాం. ఇక్కడ వస్తున్నటువంటి శ్రమలకు తాళలేక లోకాన్ని వెంబడించి శ్రమల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తే తెగులు నిన్ను వెంటాడి చంపుతుంది. తెగులు వెంటాడుతుంది నిన్ను, భయం వెంటాడుతుంది, నిత్యము భయము చేత బతకాల్సి వస్తుంది. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్. నువ్వు తప్పక గుర్తించాలి, తెగులు సమీపించుకుని ఉండాలనంటే నీ నిమిత్తము యేసుక్రీస్తు ప్రభు వారు చెల్లించినటువంటి విమోచన క్రయధనమును గూర్చినటువంటి అవగాహన నీకుండాలి. నీ కొరకు ఆయన విలువైనటువంటి తన రక్తాన్ని చెల్లించాడు. నువ్వు ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యత ఇవ్వకపోగా, అసలు దాని గురించి ఆలోచన నీకు లేకపోతే,
నీ కొరకు చెల్లించబడినటువంటి ప్రాణ పరిక్రయ ధనము ఏదైతే యేసుక్రీస్తు రక్తం అనేటువంటి ఆ గ్రహింపు నీకు లేకపోతే హౌ కెన్ యూ ఎస్కేప్ ఫ్రమ్ ద పెస్టిలెన్సెస్ ఆఫ్ దిస్ వరల్డ్? ఈ లోకంలో విస్తరిస్తున్నటువంటి తెగుళ్ళ నుంచి నువ్వు రక్షించుకుంటావు? నీ కుటుంబాన్ని ఎలా రక్షించుకుంటావు? దయచేసి ఆలోచన చేయి. తెగులు పుడుతుందని నీకు తెలుసు, రోగాలు వస్తున్నాయని నీకు తెలుసు, భయంకరమైనటువంటి రోగాలు ఈ ప్రపంచంలో ఏలుబడి చేస్తూ ఉన్నాయి. వాటికి ప్రజలు ఏదో మందు కనుక్కుంటున్నారు. ఆ మందులను బట్టి కొంత ప్రోత్సాహకరంగా వాళ్ళ జీవితం ముందుకు నడుస్తూ ఉంది. గడిచిన శతాబ్దాలలో భయంకరమైనటువంటి పరిస్థితులను చరిత్రలో రాయబడి ఉన్నాయి. దీనికి ముందు ఎన్నో రకాలైనటువంటి వైరస్లు, ఎన్నో రకాలైనటువంటి తెగుళ్ళు భూమిని చుట్టుముట్టి అనేక లక్షల కోట్ల మందిని చంపినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే దేవుడు ఇస్తున్నటువంటి ఆ యొక్క ఉపశమనం ఏదైతే ఉందో, దేవుడు బహుశా ఒక 100 సంవత్సరాల క్రితం వరకు, 100 సంవత్సరాల నుంచి భయంకరమైనటువంటి తెగుళ్ళు లేకుండా ఏదో సాధారణమైనటువంటి చిన్న చిన్న తెగుళ్ళతోటి మనల్ని నడిపిస్తూ ఉంటే, వాటిని బట్టి దేవుని తట్టు తిరగకుండా విచ్చలవిడిగా లోకానుసారంగా సుఖంగా సంతోషంగా జీవించడానికి ప్రయత్నం చేసి దేవునికి ఇవ్వవలసిన విలువ ఇవ్వకపోవటం వల్ల ఒక తీవ్రమైనటువంటి పరిమాణం మన మధ్యలో నడుస్తుంది. మధ్యలో చాలా రకాలైనటువంటి తెగుళ్ళు వచ్చినాయి, డెంగ్యూ ఫీవర్స్ వచ్చినాయి, దానివల్ల చాలా మంది చనిపోయారు. అయితే అది ఇంత తీవ్రంగా లేదు. స్వైన్ ఫ్లూ, దానివల్ల కొంతమంది చనిపోయారు. రకరకాలైనటువంటి తెగుళ్ళు వచ్చినప్పటికీ దేవుని ఉగ్రత మనల్ని బాధించలేదు. కారణం ఏంటంటే ఇంకా మార్పు చెందుతారేమో, ఇంకా పశ్చాత్తాపడతారేమో, ఇంకా పాపాన్ని ఒప్పుకుంటారేమో, పాపాన్ని విడిచిపెడతారేమో. గాడ్ ఈస్ లుకింగ్ ఫర్ ఆల్ ద జనరేషన్స్. అయితే ఎప్పుడైతే మనలో మార్పు రాలేదో, మనం ఎప్పుడైతే దేవుని పైన ఆధారపడటం లేదో, దేవుని రక్తమును ఆశ్రయించడం లేదో, దేవుని కొరకు నిలబడటం లేదో, దేవుని ఉద్దేశాన్ని గుర్తించడం లేదో, దేవుడు దేని కొరకు అంత విలువైనటువంటి తన రక్తాన్ని చెల్లించాడో దాని కొరకు మనం ఎప్పుడైతే ఆలోచన ప్రయాస లేకుండా ముందుకు వెళుతున్నామో, కేవలం నామకార్థమైనటువంటి భక్తిలో ముందుకు వెళుతున్నామో, దేవునికి ఇవ్వవలసినటువంటి ఆ ప్రాధాన్యత విషయంలో దేవుని కంటే ఎక్కువగా లోకంలో ఉన్న పరిస్థితులకే మనం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉన్నామో, ఈ పరిస్థితులన్నిటిని బట్టే తెగులు విస్తరిస్తూ ఉంది. మనం గుర్తుంచుకోవాలి, తెగులు విస్తరిస్తుందనంటే అది దేవుని యొక్క ఉగ్రతని, మనము దేవుని ఆశ్రయించలేదని, మనము దేవుని కంటే ఎక్కువగా లోకాన్ని ప్రేమిస్తున్నామని, తద్వారా దేనిని మనం ప్రేమిస్తున్నామో, దేనిని ఆరాధిస్తున్నామో దాని రూపంలోనే దేవుడు తెగులుని పంపి నాశనం చేస్తాడు. యెషయా గ్రంథంలో రాయబడుతున్నటువంటి మాట. అక్కడ సింహం ఉండదు, క్రూర జంతువులు దానిని ఎక్కవు, అవి అక్కడ కనబడవు, విమోచించబడిన వారే అక్కడ నడుచుదురు, యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చెదరు, వారి తలల మీద నిత్యానందముండును, వారి ఆనంద సంతోషములు గల వారే వచ్చెదరు, దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. యెషయా గ్రంథంలో రాయబడుతున్నటువంటి మాట. ఎవరు విమోచించబడిన వారో వారు అక్కడ చక్కగా నడుచుదురు, యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చెదరు, వారి తలల మీద నిత్యానందముండును, వారు ఆనంద సంతోషములు గలవారే వచ్చెదరు, దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోవును. యేసుక్రీస్తు ప్రభువారిని విశ్వసిస్తే ఆయన నీ కొరకు విమోచన క్రయధనముగా చెల్లించబడ్డాడు అనేటువంటి సత్యాన్ని గుర్తించినట్లయితే, నీవు విమోచించబడ్డావు కాబట్టి, విడుదల పొందుకున్నావు కాబట్టి, పాపమునకు ప్రాయశ్చిత్తము పొందుకున్నావు కాబట్టి నీకు మరణము లేదు. నీవు దేవుని సన్నిధిలో నిత్యము సంతోషముతోటి, ఆనందముతోటి, దుఃఖము నిట్టూర్పు లేకుండా అక్కడ జీవించడానికి ఒక ప్రణాళికను యేసయ్య నీ కొరకు సిద్ధపరిచిన ప్రణాళికను నువ్వు పొందుకోవటానికి, ఈ భూమి పైన దేవుని ఉగ్రత నీ మీదకి రాకుండా ఉండటానికి ఆయన రక్తమును, ఆయన విమోచన క్రయధనాన్ని గురించి నువ్వు చాలా జాగ్రత్తగా ఆయనకు విధేయత కలిగి జీవించాలి. వాక్యం సెలవిస్తుంది కదా,
మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొనెను. సర్వోన్నతుడే తనకు తాను తగ్గించుకొని నీ కొరకు మరణిస్తే నువ్వు అసలు ఏ పాటి ఆలోచనను కలిగి ఉన్నావో ఒకసారి గుర్తించాలి. సర్వోన్నతుడు నీ కొరకు సిలువలో మరణించాడు. తను తగ్గించుకున్నాడు. ఎంతగా తగ్గించుకున్నాడు అని వాక్యం చెప్తుందనంటే మరణమగునంతగా తగ్గించుకున్నాడట. తనకు తానుగా మరణానికి అప్పగించుకున్నాడు. సాధారణమైన మరణం కాదది, భయంకరమైనటువంటి మరణం, వేదనతో కూడినటువంటి మరణం. తాను కొట్టబడటానికి ఇష్టపడ్డాడు. శరీరంలో ఇంకా కొట్టడానికి కొట్టడానికి ఖాళీనే లేనంత విధంగా గాయపరచబడ్డాడు. శిలువ మీద 3 మ్రేకుల మీద వేలాడదీయబడ్డాడు. అన్నిటికీ కారణం ఏమిటంటే తాను ఎంతవరకు తగ్గించుకోవాలో అంతవరకు తగ్గించుకుంటున్నాడు. కానీ దేవుడు నీ తగ్గింపుల గురించి మాట్లాడటానికి వస్తే మరణమగునంతగా నిన్ను తగ్గించుకోమని చెప్పడం లేదు. నీకున్నటువంటి లోకానుసారమైనటువంటి అహంకారాన్ని, కోపాన్ని, నీలో ఉన్నటువంటి దుష్టత్వాన్ని, నీలో ఉన్నటువంటి ఈ లోక సంబంధమైనటువంటి వాటి కొరకు పరిగెత్తేటువంటి ఆ యొక్క పరిగెత్తుడే స్వభావాన్ని నీ నుంచి దూరపరచమంటున్నాడు. సో దట్ గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ గ్రేట్ బ్లెస్సింగ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితానికి ఆయన గొప్ప ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి సిద్ధమున్నాడు. ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఏమని వాగ్దానం చేస్తున్నాడు? వారి తలల మీద నిత్యానందం ఉండును, వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చెదరు, దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోవును. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. దేవుడు వాగ్దానము చేస్తున్నాడనంటే ఆ వాగ్దానము ఖచ్చితంగా నెరవేర్చబడవలసిందే. ద గవర్నమెంట్ ఆఫ్ ఇజ్రాయెల్ వాజ్ అనౌన్స్డ్ టుడే. వాళ్ళు ఏమని ప్రకటన చేస్తున్నారంటే ఇజ్రాయెల్ దేశంలో కరోనా వైరస్ లేదు అని అనౌన్స్ చేస్తున్నారు. వారు దేవుని చేత, దేవుని కొరకు, దేవుని ద్వారా నడిపించబడుతున్నటువంటి పిల్లలు. దేవుని కొరకు ప్రాణ పరిక్రయ ధనమును వారు చెల్లించి తెగులుని వారి మధ్యలోనికి రాకుండా తమను తాము కాపాడుతున్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారి రక్తమును గనక నువ్వు నేను ఆశ్రయించినట్లయితే తెగులు మన గుడారములు సమీపించకుండా మనము కాపాడుకోగలుగుతాం. వారికేమో దేవుడు స్వాస్యముగా ఉచితముగా ఇచ్చాడు. వారు కొంత వెండిని చెల్లిస్తే వాళ్ళు విడుదల పొందుకుంటారు, విమోచన పొందుకుంటారు. మన కొరకు యేసయ్య తన రక్తాన్ని ఇచ్చి మనల్ని విడిపించాడు. వారికంటే మనం ఎంతో ప్రశస్తమైనటువంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడ్డాం. కాబట్టి మనం ఖచ్చితంగా మనము వాగ్దానము చేయబడినట్లుగా మన తలల మీద నిత్యానందము ఉన్నట్లుగా ఆనందము సంతోషము గలవారమై దుఃఖము నిట్టూర్పు లేకుండా మనము దేవుని సన్నిధిలో నిలబడవలసినటువంటి వారం. దేవుని సన్నిధిలో నిలబడటానికి దేవుడు మన కొరకు తన ప్రాణాన్ని ఇచ్చాడు. మన కొరకు ఆయన అక్కడ ఎదురు చూస్తున్నాడు. నిత్యము తన లేఖనముల ద్వారా, తన మాటల ద్వారా, తన ఆత్మచేత మనల్ని ఒప్పింపజేస్తూ మన రక్షణ మార్గము నుండి మనం తొలగిపోకుండా పాపములోనికి వెళుతూ ఉన్నా మళ్ళీ మనల్ని సరైనటువంటి మార్గంలో నడిపిస్తూ మనల్ని నిత్యము కాపాడుతున్నటువంటి దేవుడైన అట్టి దేవుని మహాకృప మనందరినీ కూడా తన స్వరక్తము చేత విమోచించింది. కాబట్టి తెగులు సమీపించడానికి అవకాశమే లేదనే విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. తెగులుకి భయపడవలసిన విషయం అసలు అవసరమే లేదు. ఒకవేళ నీ దరి చేరినప్పటికీ నీ ప్రాణమును విమోచించినటువంటి దేవుడు అర్ధాయుషుతోనో అల్పాయుషుతోనో నిన్ను ఈ భూమి మీద నుంచి తొలగించే అవకాశం లేదు. బికాస్ హీ హాస్ పెయిడ్ ప్రైస్ ఫర్ యూ. నీ కొరకు విలువను చెల్లించాడు. యు హావ్ బీన్ రిడీమ్డ్. నీవు విమోచించబడినటువంటి వ్యక్తివి. విమోచించబడినటువంటి వ్యక్తి ఏ తెగులు కూడా వారి ప్రాణమును తీసుకోవడానికి అవకాశం లేదు. యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చునకు వచ్చానని చెప్పాను. ఆయనే చెప్తున్నాడు స్వయంగా, ఐ కేమ్ టు గివ్ మై లైఫ్. నేను నా గొర్రెల కొరకు నా ప్రాణమును పెట్టడానికి వచ్చాను అంటున్నాడు. మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని ఎదుట మనము పరీక్షకు నిలబడినప్పుడు
మన విశ్వాసమును బట్టి ఆ పరీక్షకు నిలబడగలమా? బంగారము, వెండి, వెలగల రాళ్ళు పరీక్షకు నిలబడినప్పుడు, అగ్ని పరీక్షకు నిలబడినప్పుడు అవి మరింత గొప్ప మహిమను, ఘనతను పొందుకునేటువంటి అవకాశం. కర్ర, గడ్డి, కొయ్యకాలు ఇవి అగ్ని పరీక్షకు నిలబడలేక కాలిపోయేటువంటి ప్రమాదం. కాబట్టి మనము విలువ కలిగినటువంటి స్థితిలో ఉన్నామా, లేదా కేవలము అలంకరించబడటానికి మాత్రమే కనబడుతూ దేవుని ఉగ్రత అగ్ని వచ్చినప్పుడు కాలిపోయేటువంటి స్థితిలో ఉన్నామా? వాక్యం సెలవిస్తా ఉంది, బంగారము పరిశుద్ధతకు సాదృశ్యమని, వెండి విమోచనకు సాదృశ్యమని, వెలగడ రాళ్ళు బహుమానములకు సాదృశ్యమని వ్రాయబడుతుంది. ఇవన్నీ కూడా మనకు విలువను పెంచేవి గాను, మన యొక్క దేవుని దృష్టిలో మన యొక్క విలువను పెంచేవి గాను, దేవుని యొక్క నిత్యత్వంలో నిలిపేవి గాను, దేవుని బహుమతులను మనం పొందుకునే విధంగాను నిలబెట్టేటువంటి ఆ యొక్క పరిస్థితిలో ఉన్నటువంటి వస్తువులుగా మనకు కనబడుతున్నాయి. కర్ర, గడ్డి, కొయ్యకాలను చూస్తే కాలిపోయేటువంటివిగా మనకు కనబడుతున్నాయి. అవి అగ్ని పరీక్షకు నిలబడలేవు. అవి అగ్ని రానంత వరకు బహుశా అవి అందంగా ఉండొచ్చేమో కానీ అవి అగ్ని పరీక్షకు నిలబడలేవు. సో దట్ మనము ఏ విశ్వాసాన్ని కలిగి ఉంటున్నామో, ఏ వాక్య ప్రకారంగా మనం జీవిస్తున్నామో, ఏ నిరీక్షణ మనం కలిగి ఉన్నామో జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. బండ మీద కట్టబడిన ఇల్లు, ఇసుక మీద కట్టబడిన ఇల్లు రెండు కట్టబడ్డాయి, రెండు నిలిచి ఉన్నాయి. బట్ when the storm comes, then those strength will be revealed. తుఫాన్ గాలి వచ్చినప్పుడు, వరద వచ్చినప్పుడు, వర్షం వచ్చినప్పుడు వాటి పరిస్థితి ఏమిటో అర్థమవుతుందండి. వర్షం అంటే పైనుంచి దేవుడు పంపించేటువంటి ఉగ్రత. వరద అంటే భూమి మీద నుండి ప్రజలు లేదా రకరకాలైనటువంటి పరిస్థితుల ద్వారా కలిగేటువంటి సమస్యలు. గాలి అని అంటే అంధకార చీకటి శక్తుల యొక్క ప్రభావం. వీటి ద్వారా మన గృహము, మనం కట్టుకున్నటువంటి మన ఆత్మ సంబంధమైనటువంటి గృహము నిలవబడి ఉందా, అది నిలవగలుగుతుందా, తుఫాన్ వచ్చినా, గాలి వచ్చినా, వరద వచ్చినా అది నిలబడుతుందా లేదా అనేటువంటిది పరీక్షించబడుతుంది. కాబట్టి పరీక్షకు నిలబడితేనే వెండి, బంగారము, వెలగల రాళ్ళు మరింత విలువను సంతరించుకుంటాయి. పరీక్షకు నిలబడగలిగితేనే నీవు కట్టినటువంటి పునాది యొక్క బలం ఏమిటో అర్థమవుతుంది. పరీక్షకు నిలబడితేనే నీవు పరలోకంలో నిత్యము జీవిస్తావా లేదా నిత్య నరకములో ఉంటావా అనేటువంటిది అర్థమవుతుంది. మనం గుర్తించవలసిన విషయం ఏమిటంటే, తెగులు మన మధ్యలో పుట్టదు అని దేవుడు వాగ్దానం చేస్తే తెగులు ఎందుకు ఏలుబడి చేస్తుందో మనం గుర్తించాలి. ఐగుప్తీయులను సంహరించి ఐగుప్తులను బాధించినటువంటి తెగుళ్ళు ఇజ్రాయేలీల ప్రజల్లోనికి ఎందుకు రాలేదో మనం ఆలోచన చేయాలి. ఐగుప్తీయులు ఏమి ఆరాధన చేశారు, ఇజ్రాయేలీయులు ఏమి ఆరాధన చేశారు, మన దేశం ఏ ఆరాధనలో కొనసాగించబడుతోంది, ఏ తెగులు మనల్ని ఏలుబడి చేస్తుంది, ఏ ఏ దేశాలలో తెగులు నిలిచిపోయిందో కూడా మనం గుర్తించాలి. ఇప్పటికే కొన్ని దేశాలలో వారి ప్రజలు దేవునికి మొరపెట్టడం ద్వారా, యేసు ప్రభు వారికి మొరపెట్టడం ద్వారా, వారు రోడ్ల మీద మోకరించి దేవునికి ఏడ్చి మొరపెట్టడం ద్వారా తెగులు ఆగిపోయినట్లుగా మనం కొన్ని దేశాలు ప్రకటన చేస్తుంది. మన మధ్యలో కొనసాగించబడుతున్నటువంటి తెగులు నిలువగలగాలి అంటే మనందరం కూడా ప్రార్థనలో ముందుకు సాగాలి. దేవుని యొక్క ఉగ్రతను ఆపగలిగేటువంటి స్థాయిలో ప్రార్థన చేయాలి. దయచేసి ఆలోచన చేయండి. తెగులు రాకుండా యేసుక్రీస్తు ప్రభువారు ఆయనే మన కొరకు విమోచన క్రయధనముగా తన రక్తాన్ని ఇచ్చారు. వెండి చెల్లిస్తేనే తెగులు పుట్టదు అని చెప్పినటువంటి దేవుడు వెండి కంటే విలువైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి రక్తము మన కొరకు చెల్లించబడితే తెగులు మనల్ని ఎందుకు ఏలుబడి చేస్తూ ఉందో మనం ఆలోచన చేయాలి. తెగులు ఏలుబడి చేయడానికి అవకాశం లేదు. యేసయ్య తనే మన కొరకు విమోచన క్రయధనముగా తన రక్తమును వెలగా చెల్లించి మనల్ని విడిపించారు. విడిపించబడిన, విమోచించబడిన మన పైన తెగులు కొనసాగటానికి అవకాశం లేదు. కాబట్టి
ఎక్కడ తప్పు జరుగుతుందో, ఎక్కడ మనము అశ్రద్ధగా ఉన్నామో, ఎక్కడ దేవుని విషయంలో మనము కలిగి ఉండవలసినటువంటి ఆలోచనను, కలిగి ఉండవలసినటువంటి ప్రాధాన్యతను మనం కోల్పోయామో గుర్తించి తిరిగి దేవుని కొరకు ప్రాధాన్యతనిచ్చేటువంటి స్థితిలోనికి రావాలి. దేవుని కొరకు ఆశ కలిగి ఆయన విమోచన క్రయధనమును మనము విడిపించబడ్డాము కాబట్టి ఈ విడిపింపు మనలను పరలోకములో నిలబెట్టాలి అనేటువంటి ఆలోచనతోటి మనము పశ్చాత్తాపడిన దినము మొదలుకొని ఇక తిరిగి పాపము తట్టు లోకము తట్టు తిరగకుండా మనము దేవుని యొక్క విమోచన క్రయధనముగా విమోచించబడ్డామనేటువంటి ఉత్సాహముతోటి, ఉల్లాసముతోటి, ఆనంద సంతోషముతోటి మనము పరలోకములో నిత్యము సంతోషముతో జీవించేటువంటి అనుభవం కొరకు ఎదురు చూస్తుంటారు. ఈ లోకములో శ్రమలు ఎన్ని మనల్ని చుట్టుముట్టినా కూడా అవి మనలను పరీక్షించటానికి మాత్రమే. బంగారము పరీక్షించబడితే అతి పరిశుద్ధముగా మార్చబడుతుంది. వెండిని పరీక్షించినట్లయితే అది మరింత విలువను తెచ్చుకుంటుంది. రాళ్లను పరీక్షించగలిగినట్లయితే అవి మరింత మహిమకరంగా మనల్ని నిలిపే స్థితిలో ఉంచుతాయి. బహుమానముగా అవి మనకి ఇవ్వబడుతున్నాయి. అట్టి స్థితిలో దేవుడు మనల్ని ఉంచడానికి ఆశపడుతున్నాడు. గడ్డి, కర్ర, కొయ్యకాలు మాదిరిగా మనము పరీక్షకు కాలిపోయేటువంటి స్థితిలో దేవుడు ఉంచడానికి మనల్ని పిలవలేదు. మనము శ్రమను, శోధనను సహించి దేవుని రాజ్యములో నిలబడాలి. తెగులికి భయపడక మనము యేసుక్రీస్తు ప్రభువారి రక్తము ద్వారా విమోచించబడ్డామనేటువంటి ధైర్యముతోటి మనము క్రీస్తుని వెంబడించాలి. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, మా దేవ, నాయన, మీ పరిశుద్ధ రక్తమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీ కృపను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మాకు మీ నామమును తెలియజేసి మమ్మల్ని విమోచించినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మా కొరకు మీ రక్తమును ప్రోక్షించి మమ్మల్ని ప్రాణ పరిక్రయ ధనమును చెల్లించినటువంటి రీతిగా విమోచించినటువంటి మీ రక్తమును బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. అయా, తెగులు మా నుంచి, మా దేశము నుండి, మా ప్రాంతముల నుండి తొలగించమని ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని, మా కుటుంబ సభ్యులను మీ రక్త ప్రోక్షణలో శుద్ధీకరించి మా పరిస్థితులన్నిటిని నాయన మాకును నాయన తండ్రి మీ నామానికి మహిమ కలిగించే విధంగా మార్చమని ప్రార్థన చేస్తున్నాం. అయా, మా సహోదరులు ఎవరైతే నాయన ఈ వైరస్ బారిన పడి ఉన్నారో వారందరినీ స్వస్థపరచమని వేడుకుంటున్నాం. అయా, ఇంకనూ మా బంధువులు, స్నేహితులు ఎవరైతే ఈ వైరస్ ను బట్టి బాధించబడుతున్నారో వారందరూ విడుదల పొందుకొని మీ రక్షణలోనికి రప్పించమని ప్రార్థన చేస్తున్నాం. దేవుని ఉగ్రత ఐగుప్తు దేశంలో కొనసాగుతున్నట్లుగా నాయన ఈ యొక్క భారతదేశంలో కొనసాగించబడుతూ ఉండగా అయా, భారతీయులందరూ నాయన మీ తట్టు తిరిగి మీ కొరకు విజ్ఞాపన చేసి అంగలార్చేటువంటి అనుభవంలోనికి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. మీ కృపలో నాయన మమ్మల్ని అందరినీ మీరు రెక్కల చోటన భద్రపరిచి మీ క్షేమ, మీ యొక్క దీవెన ఆశీర్వాదముల చేత నింపమని, మీ యొక్క స్వస్థత మాకు అనుగ్రహించమని ప్రభువును రక్షకుడు నాయన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. యేసు రక్తమునకే జయం, శిలువ రక్తమునకే జయం. ప్రభుయేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనకును భూమిపైన క్రీస్తుని విమోచన క్రయధనముగా అంగీకరించబడిన వారందరికీ సదాకాలము తోడేయుడి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.